గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి. గోదావరి జలాలు పంప్ హౌస్ నుంచి ఎగిసి కాలువలోకి దూకాయి. ఆయకట్టు కింద 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు మంత్రులు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం రైతులకు నీరందిస్తామని తెలిపారు మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15వ తేదీన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం తర్వాత వైరాలో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. అదే వేదిక నుంచి సీఎం రేవంత్ చేతుల మీదుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీతారామ ప్రాజెక్టుకి గత ప్రభుత్వంలో అనుమతులు లేవని, తాము అధికారంలోకి వచ్చాకే తీసుకొచ్చామని తెలిపారు మంత్రి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్ట్ రన్వే, ఏటీసీ బిల్డింగ్, టెర్మినల్ బిల్డింగ్ పనులపై ఆరా తీశారు. పనుల పురోగతిపై అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోర్టు కేసులతో భూసేకరణ ఆలస్యమైందన్నారు కేంద్ర మంత్రి. 2200 ఎకరాల్లో 4750 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఏపీ హోంమంత్రి అనితకి ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఎస్కాట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో మంత్రి వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతినడంతో మంత్రిని మరో వాహనంలో అలంపూర్కి పంపించారు అధికారులు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం కూటమిదే అని ధీమా వ్యక్తం చేశారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఎవరు ఎంతమందిని క్యాంపులకు తీసుకువెళ్లినా కూటమికే ఓటు వేస్తారని తెలిపారు. క్యాంపులకు వెళ్లిన వాళ్లంతా ఓటు తమకే వేస్తామని ఫోన్లు చేసి చెబుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు వంశీకృష్ణ. కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యావరణంపై ఫోకస్ పెంచారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జల కాలుష్య నివారణకి మట్టి ప్రతిమలతో వినాయక చవితి జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి వినాయకుడే ముద్దంటూ బ్యానర్స్ తయారు చేయించారు డిప్యూటీ సీఎం. ఏపీలో 160 ఆలయాల పునర్నిర్మాణం ఫైలుపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తొలి సంతకం చేశారు. కృష్ణా, గోదావరి జలహారతులకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఇదే అంశంపై రేపు చర్చిస్తామన్నారు. ప్రక్షాళన మొదలైందనడానికి నెల్లూరు జిల్లాలో 5 అధికారుల సస్పెన్షన్ నిదర్శనమన్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించినట్టు తెలుస్తోంది. హాల్ నిర్మాణానికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని తెలిపారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనకి అంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర దివ్యల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ఇది రోడ్డు ప్రమాదం కాదు, తానే కారును ఢీకొట్టా అన్నారు మాధురి. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పారు. తనకు చికిత్స అందించవద్దని, తన పిల్లలపై ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానన్నారు మాధురి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య వాణి పరస్పర ఫిర్యాదులతో టెక్కలి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వాణి ఫిర్యాదుతో ఎమ్మెల్సీ దువ్వాడతో పాటుగా అతని తమ్ముడు శ్రీధర్ పై కూడా కేసు నమోదైంది. దువ్వాడ ఫిర్యాదుతో వాణి, హైందవితో పాటు వారి అనుచరులపై కూడా పోలీసులు కేసు పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తనతోనే కుటుంబంలో విభేదాలొచ్చాయన్నారు వాణి తండ్రి రాఘవరావు. భార్య, కుమార్తెలను వదిలేసి మరో మహిళతో దువ్వాడుంటున్నాడని ఆరోపించారు. 50 ఏళ్ల వయసులో దువ్వాడ ఇలా చేయడం సరికాదన్నారు. వాణి తన ఇంటికి వెళ్తే దౌర్జన్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. లోపల భర్త ఎలా ఉన్నాడనే ఆందోళనతోనే తలుపులు పగలగొట్టారన్నారు దువ్వాడ వాణి తండ్రి రాఘవరావు. అగ్నిపథ్ మంచి పథకమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విపక్షాలు విద్యార్థులని రెచ్చగొడుతున్నాయని, విద్యార్థులు వారి వలలో పడొద్దని సూచించారు. ఆర్మీ జవాన్లే ఈ దేశానికి రియల్ హీరోస్ అని చెప్పారు. యువత ఆర్మీలో చేరాలని సూచించారు. సాహసోపేతమైన నిర్ణయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మోదీ అని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరు మారడం లేదని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. కేటీఆర్ ను జైల్లో వేస్తామనడాన్ని తప్పుపట్టారు. జైల్లో వేయడం కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి పనా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య అవగాహన ఉంది అన్నారు.
యాదగిరిగుట్ట కొండపైన విష్ణు పుష్కరిణి అఖండ దీపారాధనను ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ముందుగా స్వామివారి దగ్గర సంకల్ప పూజ చేసి స్వామివారి పుష్కరిణిలో ఎమ్మెల్యే దంపతులు సంకల్ప స్నానం చేశారు. ఆ తర్వాత స్వామివారి అఖండ దీపాన్ని ప్రారంభించారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడి జలదృశ్యాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. మిడ్మానేరు నీటితో రంగనాయక సాగర్ లోని 3 టీఎంసీల నీటిని నింపాలని అధికారులకు సూచించారు. అన్నదాతల ముఖాల్లో ఆనందం, చిరునవ్వే మనం చేసే పనికి సార్థకత అని వ్యాఖ్యానించారు హరీష్ రావు. కాలువరా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లో మై హోమ్ సంస్థ తెల్లాపూర్ లో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేపట్టింది. అక్రిదా పేరుతో ప్రారంభమైన గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు స్థాయిలో ఫ్లాట్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటి రోజే 1473 బుకింగ్స్ జరిగాయని సంస్థ చరిత్రలోనే ఇది రికార్డ్ అన్నారు మై హోమ్ ప్రతినిధులు. లాంచింగ్ ఈవెంట్ కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందన్నారు మై హోమ్ మార్కెటింగ్ డైరెక్టర్ జూపల్లి రాజితారావు. ఇన్ టైంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి కస్టమర్లకు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. 2023-24 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియం చెల్లించలేదని తెలిపారు. తమ హయాంలో ప్రతి ఏటా ప్రీమియం చెల్లించామని, ఇప్పుడు రాష్ట్రం కట్టకపోవడంతో కేంద్రం వాటా రాలేదని చెప్పారు ఆయన. అయితే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో మృత శిశువును కుక్కలు పీక్కుతున్న ఘటనపై అనుమతి లేకుండా ధర్నా చేస్తున్నారన్న కారణంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 10 మందిపై కేసు పెట్టారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్లు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరులో ఫార్మ్టెక్ ఐటీ ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించారు ఆయన. ఇంజనీరింగ్ విద్యార్థులకి లోకల్ గా మంచి శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అమెరికా నుంచి వచ్చి గుంటూరులో శిక్షణా సంస్థను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు కేంద్ర మంత్రి. తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వివిధ విభాగాల డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలందించారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని సూచించారు. భట్టి విక్రమార్కపై మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. పదవులు ఉన్నా లేకున్నా ఒకేలా ఉండే నిజమైన నాయకుడు భట్టి విక్రమార్క అని కొనియాడారు. దేశంలో వరుస రైలు ప్రమాదాలు భయపెడుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా లింగంపేటలో బొగ్గు లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైల్లో పొగలు రావడం కలకలం రేపింది. అయితే గూడ్స్ ట్రైన్లో పొగలు గుర్తించిన అధికారులు లింగంపేట రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేసి మంటల్ని ఆర్పివేశారు. ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు రైల్వే శాఖ అధికారులు. అల్లూరు జిల్లా గంగవరం మండలంలో ఎర్రచందనం దుంగలని అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. పాత రామవరం శివారులో ఒక రైతు తన పట్టా పొలంలో ఎర్రచందనాన్ని సాగు చేశాడు. అటవీశాఖ నుంచి పర్మిషన్ తీసుకోకుండానే అమ్మేందుకు ప్రయత్నించాడు రైతు. దాంతో రైతు పొలంలోని సుమారు 81 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని సూదికొండ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు అధికారులు. బ్యాక్ టు ఊరువాడ. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ అంశంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు డ్యాం దగ్గర పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల బృందాన్ని పంపించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బృందం కూడా డ్యాం దగ్గరకు చేరుకుని పరిస్థితిని పరిశీలించింది. వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేట్ ప్లేస్ లో తాత్కాలిక గేట్ ద్వారా నీటిని విడుదల ఆపటంపై సమాలోచనలు జరుపుతున్నారు నిపుణులు. అయితే 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో స్టాప్ లాక్ ఎలిమెంట్స్ కోసం అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే నీటి నిల్వ 40 టీఎంసీలకు చేరే వరకు ఎదురు చూడాలని చెప్తున్నారు నిపుణులు. తుంగభద్ర గేట్ కొట్టుకుపోవడంతో సీమ జిల్లాలకు భారీ నష్టమంటున్నారు ఏపీ ప్రజలు. తుంగభద్ర డ్యాం నీటితో హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, ఆర్టీఎస్ ద్వారా కర్నూలు, కడప, అనంతపురం, గద్వాల జిల్లాలకు సాగునీరొస్తోంది. డ్యాంలో నీరు ఖాళీ అయితే 4 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని అంటున్నారు ఆయకట్టు ప్రజలు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. 6 గేట్లు ఎత్తి 10 అడుగుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఇన్ఫ్లో 1,11,000 క్యూసెక్కులు కాగా 2,30,000 క్యూసెక్కులు సాగర్కి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 203 టీఎంసీలు నీటిని నిల్వ ఉంచి వచ్చిన నీటినే
దిగువకొదులుతున్నట్టు తెలుస్తోంది. కృష్ణమ్మ పర్వళ్లను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలిరావడంతో నాగార్జున సాగర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం సెలవు దినం కావడంతో రద్దీ మరింత పెరిగింది. సాగర్ కొత్త బ్రిడ్జ్ పొడవునా 2 వరుసల్లో వాహనాలు కిక్కిరిశాయి. ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. కృష్ణానది ఇరువైపులా 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ తో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. చందానగర్ సర్కిల్ హఫీజ్పేట డివిజన్లోని వైశాలి నగర్లో అక్రమంగా నిర్మిస్తున్న 3 భవనాలను కూల్చేస్తున్నారు. నిన్న ఉదయం మొదలైన కూల్చివేతలు అర్ధరాత్రి వరకు కొనసాగగా ఇవాళ ఉదయం నుంచి భారీ యంత్రంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పర్వళ్లు కొనసాగుతున్నాయి. కడప జిల్లా గండికోట జలాశయానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. గండికోట జలాశయం నుండి మైలవరం, వామికొండ, సర్వరాయ సాగరు, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్లకు వాటర్ రిలీజ్ చేయనున్నారు. ఇక కడప జిల్లాలో వర్షాలు లేక ప్రాజెక్టులు అడుగంటిన వేళ కృష్ణా నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజ్కి ఎగువ ప్రాంతాల నుంచి 89,000 క్యూసెక్కుల వరద వస్తుందని తెలిపారు ఇరిగేషన్ జేఈ రాజు. 2 నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సుంకేసుల బ్యారేజ్ మొత్తం 30 గేట్లుండగా 29 గేట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. 30వ నెంబర్ గేట్ మాత్రం మొదటి నుంచి లాక్ అయి ఉందని తెలిపారు రాజు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మహిళా గురుకుల డిగ్రీ కాలేజ్ ని పరిశీలించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. విద్యార్థులకి నాణ్యమైన బోధన అందించాలని అధ్యాపకులను కోరారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. కళాశాల ఆవరణలో స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కలెక్టర్ సందీప్ కుమార్ కూడా ఉన్నారు. తమిళనాడు తిరుత్తిలో మాజీ మంత్రి రోజా పూజలు చేశారు. ఆడిషష్ఠి సందర్భంగా కావడి మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయ చీరకట్టులో సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేసి పుష్పాలతో అలంకరించిన కావడిని ఎత్తారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి రోజాను దీవించారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు జెడ్పీటీసీ స్వర్ణకుమారిపై దుండగులు దాడికి యత్నించారు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి ఆమె భర్త శివాజీ కోసం ఆరా తీశారు. ఎందుకని ప్రశ్నించిన జెడ్పీటీసీతో వాగ్వాదానికి దిగారు దుండగులు. స్వర్ణకుమారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జరిగిన ఉభయదారుల సమావేశం రసాభాసగా మారింది. ఆహ్వాన పత్రికల విషయంలో ఆలయ అధికారుల తీరుపై కొందరు ఉభయదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహ్వాన పత్రికల్లో వాహన సేవల వివరాలు ముద్రించకపోవడాన్ని తప్పుపట్టారు. ఉభయదారులు, ఆలయ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో తన తండ్రిని చంపినా పట్టించుకోలేదంటూ కోనసీమ జిల్లాకు చెందిన ఒక యువతి ఎస్పీని ఆశ్రయించింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది ఆ యువతి. తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీని వేడుకుంది. ఢిల్లీలో రైతు సంఘాల నేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా 109 రకాల పంటలు వంగడాలను విడుదల చేశారు. వ్యవసాయ ఉత్పాదక రైతుల ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త విత్తనాలను విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఈ కార్యక్రమం జరిగింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితిని తట్టుకునేలా ఈ బయోఫోర్టిఫైడ్ విత్తనాలను తయారు చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన భారత హాకీ జట్టు ప్లేయర్స్ కి పంజాబ్ లో ఘన స్వాగతం లభించింది. అమృత్సర్ లో వారి కుటుంబ సభ్యులు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ప్లేయర్స్. మధ్యప్రదేశ్లోని గుణాలో శిక్షణ విమానం కుప్పకూలింది. ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం చెట్టుపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 ట్రైనీ పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది గాయపడ్డ పైలట్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కూలిన విమానాన్ని సెనేనా 152గా గుర్తించారు. బేస్ సంస్థకు చెందిన చిన్న విమానంలో పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఉత్తరాదిని భారీ వర్షాలు వీడటం లేదు. గురుగ్రామ్ లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది. రాజస్థాన్ కి రెడ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. అటు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో కూడా భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు ప్రమాదం అంచున ఉన్నాయి. ప్రయాగ్రాజ్ లో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. మరోవైపు హర్యానాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అంబాలా పట్టణం జలసంద్రమైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
అటు ఢిల్లీ, చండీగఢ్, నోయిడా, లక్నో సహా పలు పట్టణాల్లో భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలతో పాటు నోయిడా సెక్టార్లోనూ భారీ వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వానలతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను సెబీ చైర్పర్సన్ మాధవి పూరి ఆమె భర్త ధవల్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, నిరాధారమని ఇద్దరూ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ జీవితం, ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకమని మాధవి, ధవల్ చెప్పారు. తమ ఆర్థిక వ్యవహారాల వివరాలను ఎప్పటికప్పుడు సెబీకి ఇస్తూనే ఉన్నామని చెప్పారు. తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లను ఏ సంస్థ కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు.